కరుణను తనివి తీరా పాడగా ఆతని నీడలో నివసింపగా ఆతని నీడలో నివసింపగా దైవ జైనమా కదలి రండి స్వామి సన్నిధి చేరగా మహిమాన్వితునకు పరమేశ్వరునకు శక్తివంతునకు ముక్తిదాతకు మహిమాన్వితునకు పరమేశ్వరునకు శక్తివంతునకు ముక్తిదాతకు జయ జయ గీతాలు పాడుతూ భగవత్పాలన చాటగా జయ జయ గీతాలు పాడుతూ భగవత్పాలన చాటగా ముదమారను తీయించి మనసార కీర్తించ ముదమారను తీయించి మనసార కీర్తించ దైవ జైనమా కాదలి రండి స్వామి సన్నిధి చేరగా దైవ జైనమా కాదలి రండి స్వామి సన్నిధి చేరగా. స్వాగతం సుస్వాగతం. నీటి పరిశుద్ధ దివ్య పూజా బలికి మీ అందరినీ పేరు పేరున దివ్యవాణి టీవీ తరపున ఆహ్వానిస్తూ ఉన్నాను. కడప మిత్రాసనం ఆరోగ్యమాత విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఖమ్మం ప్రకాష్ రెడ్డి, భోరెడ్డి స్వర్ణమేరి, పుట్టినరోజు జరుపుకుంటున్న ఖమ్మం ప్రకాష్ రెడ్డి, ఖమ్మం మంజుల రెడ్డిలకు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానము, అజయ్, సౌమ్య, ధ్రువన్, భువన్, మంజు, రెహలాకు మంచి భవిష్యత్తు, బోరెడ్డి లూర్దు రాయపురెడ్డి, బోరెడ్డి షౌరెడ్డి, కీర్తిశేషులు ఖమ్మం మిన్నారెడ్డి, ఖమ్మం లక్ష్మమ్మ ఆత్మలకు, వీరి కుటుంబంలో ఆళ్ళగడ్డ బాలమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. బెల్లంకొండ మిల్కీర్ రాజ్, లిల్లీ మేరీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిగా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గోపు సుందరమ్మ తలంపు ప్రకారము జయప్రతాప్ రెడ్డి, గోపు రామరెడ్డి మరెడ్డి, శౌరీలమ్మల ఆత్మశాంతి కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ వారి కుటుంబ ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణ గోలి కానుకమేరి కుటుంబంలో మరణించిన గోలి ప్రకాశం, చింతగింజల శౌరీలు, సునీల్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సాగర్ రాజు, జ్యోతి, జోసఫ్ మేరీ, సుశీల, జోజప్ప, మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. తాళాడ ఎల్లయ్య, రత్నమ్మ దంపతుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. యదప మంజూష, శ్రీలత,
గీతలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గోపు శ్రీకాంత్ రెడ్డి ఉషా తలంపు ప్రకారం దేవుడు చేసే మేలు కృతజ్ఞతగాను రిషీత్ తపస్సులను దీవించాలని, బి శెట్టి నరసింగరావు చిన్నమ్మలకు వీరి కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలి సమర్పిస్తూ ఉన్నారు. అల్లం జోజిరెడ్డి పుష్ప తలం ప్రకారము, విజయ తలం ప్రకారము భగవంతుడు వీరి కుటుంబాన్ని దీవించాలని, చనిపోయిన అల్లం విన్నాశమ్మ మరెడ్డి, గాలి భాస్కర్, అల్లం విన్నారెడ్డిలను ఆత్మలకు నిత్య శాంతి చేకూరాలని ప్రార్థించుదాం. విజయవాడ మేత్రాసనం అవనిగడ్డ విచారణ మొదటి రోజు స్కూల్కి వెళ్ళి తన విద్యాభ్యాసమును ప్రారంభించిన కర్ర రియాసుకు దేవుని దీవెనలు, మంచి విద్య, ఉద్యోగ, జీవిత భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి మద్దాల బాయయ్యమ్మ రాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గాలి విజయ తలం ప్రకారం భగవంతుడు వారి కుటుంబాన్ని, వారి కుమారుడు అభిషేక్ని దీవించాలని ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణ పాషం అంతోన్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి, బంధుమిత్రుల కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, చింతకుట్ట ప్రకాష్ రెడ్డి, అల్ఫోన్సా, పాషమ్మ రెడ్డి, చిన్నప్పరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ గోదల ప్రసాదరావు కుటుంబ సభ్యులు పోగొట్టుకున్న కష్టార్జితం తిరిగి వీరికి చేరినట్లు చేయమని కృతజ్ఞతా బలి సమర్పిస్తూ ఉన్నారు. దొండపాడు పునీత జోజప్ప గారి విచారణ కోసం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. దేవుడు మానవుడు కావటం, దేవుని గొర్రె పిల్ల ప్రతి కుటుంబాన్ని ఇదిగో నేను మీ అందరి కోసం నా ప్రాణాన్ని సమర్పిస్తున్నానని పునీత 2వ జాన్ పౌల్ పాపు గారిని ప్రత్యేకంగా ఈరోజు స్మరిస్తూ, వారు పాపుగారిగా ఈరోజు వారి అభిషేకాన్ని పొంది పాపుగారిగా గుర్తింపు పొందినటువంటి పునీత పట్టాన్ని స్మరిస్తూ ఉన్నాం. వేద పండితులలో ఎంతోమంది పండితులు తమ ప్రాణాలను ఫలముగా పెట్టి క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము ఈ లోకానికి జీవధార నదులను ప్రవహింపచేస్తుంది. ప్రతి వ్యక్తిని ఆత్మతో, దేవుని పరిశుద్ధాత్మతో ప్రోక్షింపచేస్తుందని వేద పండితులు సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పూజలో పాల్గొంటున్నామంటే హృదయ పరివర్తనం చెందుతున్నామని అర్థం. హృదయ పరివర్తనం చెందటమే కాదు, దేవుడే మన వద్దకు వచ్చి మనల్ని క్షమిస్తున్నాడని అర్థం. పవిత్రమైనటువంటి ఈ పూజా బలిలో పాల్గొనే సమయంలో మనలో పాప క్షమాపణ దయచేయమని ప్రభు సన్నిధిలో వేడుకుంటూ పాప క్షమాపణకై అర్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేస్తుని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మా ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర,
మా మనసులు సదా నీ చిత్తముతో ఏకీభవించినట్లు కృప చూపుము. మేము నిర్మలమైన హృదయముతో నీ వైభవమును సేవించుట కొరకు మాకు నిండిన భక్తు దయచేయుము. ఈరోజు స్మరించుమా పునీత 2వ జాన్ పాల్ పాపు గారి ప్రార్థన సహాయముతో నీ కృపను పొందినట్లు దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నన్ను మరణమునకు లాగుకొని పోవుచున్న ఈ శరీరం నుండి నన్ను ఉద్ధరించువారు ఎవరు? పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 7వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు. సహోదరులారా, నా యందు అనగా నా భౌతిక శరీరం నందు మంచి అనున్నది లేదని నాకు తెలియను. ఏలైనా మంచి చేయవలనను కోరిక నాలో ఉన్నను, దానిని నేను చేయలేను. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని చెడును చేయుచున్నాను. కనుక నేను చేయగోరని దానిని చేసినచో దానిని చేయునది నేను కాదనియే కదా దాని భావము. నా యందు నివసించుచున్న పాపమే దానిని చేయుచున్నది. కనుక మంచి చేయగోరిన నాకు చెడు చేయటయే మిగులుచున్నది అను ఈ నియమము ఒకటి పనిచేయుచున్నట్లు నేను తెలుసుకొంటిని. నా అంతరాత్మ దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందించుచున్నది. కానీ నా శరీరమున వేరొక నియమం పనిచేయుట నాకు గోచరించుచున్నది. ఈ నియమము నా మనసు యొక్క ఆమోదమును పొందిన ధర్మశాస్త్రముతో పోరాడుచున్నది. ఇది నా శరీరమందు పనిచేయుచున్న పాపపు చట్టమునకు నన్ను బందీని చేయుచున్నది. నేను ఎంత దౌర్భాగ్యుడను! నన్ను మరణమునకు లాగుకొని పోవుచున్న ఈ శరీరము నుండి నన్ను ఉద్ధరించువారు ఎవరు? మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా దేవునకు కృతజ్ఞతలు. కనుక నా అంతటా నేను నా మనసుతో మాత్రమే దేవుని చట్టమును సేవించుచున్నాను, కానీ నా శరీరముతో పాపపు చట్టమును సేవించుచున్నాను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు ప్రభు నీ కట్టడలను నాకు బోధింపుము. నీ కట్టడలను నాకు బోధింపుము. నాకు విజ్ఞాన వివేకములను ప్రసాదింపుము. నేను నీ ఆజ్ఞలను నమ్మితిని. నీవు మంచివాడవు, మంచినే చేయుదువు. నీ కట్టడలను నాకు బోధింపుము. అందరూ. ప్రభు ప్రభు నీ కట్టడలను నాకు బోధింపుము. నీ కట్టడలను నాకు బోధింపుము. ఈ దాసునికి నీవు భాష చేసినట్లే నీ ప్రేమ నన్ను ఓదార్చునుగాక. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును వసగును. అందరూ. ప్రభు ప్రభు నీ కట్టడలను నాకు బోధింపుము. నీ కట్టడలను నాకు బోధింపుము. కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతును యేసయ్యా. నీ
కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతును యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయని పాడుచు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయని పాడుచు, నీ నీతి మార్గములు సాగెదనయ్యా, నీ నీతిలో నేను బ్రతికెదనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతును యేసయ్యా, నీ కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతును యేసయ్యా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త అధ్యాయము 12 వచనములు 54 నుండి 59 వరకు. యేసు జన సమూహములతో ఇంకను ఇట్లు చెప్పెను, పడమట మబ్బు పట్టుట చూచిన తక్షణమే వాన కురియునని మీరు చెప్పెదరు, అట్లే జరుగును. దక్షిణపు గాలి వీచుట చూచి వడగాలి కొట్టునని చెప్పెదరు, అది అట్లే జరుగును. కపట వేషధారులారా, మీరు భూమి ఆకాశ లక్షణములను గుర్తింపగలరు, మరి ఈ కాల చిహ్నములను ఎలా గుర్తింపలేరు? ఏది సముచితమో మీరు స్వయముగా నిర్ణయించుకొనలేరేమి? నీపై నీ శత్రువు వాద్యము తెచ్చి న్యాయాధిపతి ఎదుటకు నిన్ను కొనిపోబడినప్పుడు మార్గమధ్యుననే అతనితో సఖ్యపడుము, లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతి వద్దకు ఈడ్చుకొని పోవును. న్యాయాధిపతి నిన్ను బండ్రోతు చేతికి అప్పగించును, అతడు నిన్ను కారాగారమున బంధించును. నీవు చెల్లించవలసిన రుణములో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత 2వ జాన్ పాల్ పాపు గారిని స్మరిస్తూ ఉన్నాం. పునీతులను ఎప్పుడు కొనియాడతామంటే వారు చనిపోయినటువంటి రోజున మనం ప్రత్యేకంగా వారు స్మరిస్తూ ఉంటాం. పరలోకానికి దేవుడు ఆహ్వానించాడని సంతోషంతో వారందరినీ కూడా స్మరిస్తూ ఉన్నాం. కానీ విశిష్టముగా ఈరోజు 2వ జాన్ పాల్ పాపు గారు పాపుగారిగా ఎన్నికైన తర్వాత వారి పరిపూర్ణ బాధ్యతలు చేపట్టినటువంటి ఈ రోజున మనం స్మరిస్తూ ఉన్నాం. 2వ జాన్ పాల్ పాపు గారు 2వ ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో కడు పేదరికంలో ఉన్నటువంటి తన కుటుంబ పరిస్థితులను, గ్రామ పరిస్థితులను, దేశ పరిస్థితులను అర్థం చేసుకొని విశ్వాసాన్ని విడనాడక కడు పేదరికములో తన తల్లిని తన 12వ సంవత్సరమునే కోల్పోయినప్పటికీ మిక్కిలి దుఃఖముతో ఉన్నను చిన్నతనము నుండి కూడా దేవునిపై భారం వేసి తన జీవితాన్ని జీవించి ఉన్నాడు. ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉన్నాం, ఒక చిన్న సమస్య రాగానే, ఒక ఆర్థిక సమస్య రాగానే, ఒక మానసిక సమస్య రాగానే ఎంతో మానసిక వైకల్యముతో ఎంతోమంది యువతి యువకులు కుటుంబాలు ఈరోజు నిరాశగా జీవిస్తూ ఉన్నారు. కానీ ఈ మన పునీత 2వ జాన్ పాల్ పాపు గారు తన చిన్నతనము నుండే ఎన్నెన్నో సమస్యలు, ఆహారం లేనటువంటి రోజులు, నిద్ర లేనటువంటి రోజులు, పడుకోవటానికి స్థలం లేనటువంటి రోజులలో కూడా క్రీస్తు నా యందు ఉన్నాడు, క్రీస్తు నా పక్షంలో పోరాడును అన్నటువంటి గొప్ప మనస్తత్వముతో చిరునవ్వుతో ఎప్పుడూ కూడా
తన జీవితాన్ని వెనుకకు చూడలేదు. క్రీస్తు పైనే భారం వేసి జీవించాడు. అందుకే ఎంతోమంది భక్తులు అంటూ ఉన్నారు, 2వ జాన్ పాల్ పాపు గారు జీవితాన్ని అన్వేషించాడు. అసలు జీవితం అంటే ఏమిటి? బైబిల్ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో, జ్ఞాన గ్రంథములలో, కీర్తనలలో కీర్తనాకారులు అందరూ కూడా జీవితం అంటే ఏమిటి అన్నటువంటి గొప్ప సత్యాన్ని అన్వేషించి సత్యాన్వేషణ చేశారు. ఈ ప్రపంచంలో అనేక సంస్థలు, మతాలని ఉన్నవి, అనేక దైవారాధనలని ఉన్నవి. వీటిలలో సత్యం ఏమిటని కనుక్కొని 2వ జాన్ పాల్ పాపు గారు యేసే నా రక్షకునటువంటి గొప్ప నినాదాన్ని తన జీవితంలో అలవరుచుకున్నాడు. చివరిగా ఆత్మీయ సంతోషముతో, ఆత్మీయ ఆనందముతో పాపు గారిగా ఎన్నికైన తర్వాత ఈ ప్రపంచానికి పవిత్రాత్మ ద్వారాలు మనమందరం కూడా విశాలంగా తెరవాలి. ప్రభు అపోస్తలులతో చెప్పిన విధముగా, మీరు నిరాశపడకుడు, మీ చేపలు రాలేదని మీరు నిరాశపడకుడు, మీ వలలను ఇంకా లోతైన జలంలోకి విసురుడు అని చెప్పిన విధముగా 2వ జాన్ పాల్ పాపు గారు మరియ తల్లిని ప్రార్థించండి, మరియ తల్లి మన కోసం ప్రార్థన చేస్తూ ఉందని ఈ కష్టంలో ఉన్నటువంటి ప్రపంచానికి, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో వేసారిపోయినటువంటి ప్రపంచానికి మన 2వ జాన్ పాల్ పాపు గారు ఒక నూతన మార్గాన్ని అన్వేషించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం అందరం కూడా వింటూ ఉన్నాం. పౌలు గారు తన జీవితంలో చెబుతూ ఉన్నారు, నా శరీరములో అనేక కోరికలు ఉన్నవి, ఈ కోరికలను నేను వీటిని త్వజించుకొని నేను పవిత్రముగా ఉండాలని పోరాటం చేస్తూ ఉన్నాను. కానీ నా శరీరము చీకటి మార్గాన్ని చూపుతూ ఉంది, నా మనసులో అనేక చెడు మార్గాలకు దారి చూపుతూ ఉంది. అయినా కానీ నేను వెనుకకు వేయను. ఎందుకంటే ఈ శరీరం అనేది మటుమాయమైపోతూ ఉంది. ఈ భౌతిక శరీరం అనేది ఎప్పటికీ కూడా శాశ్వతము కాదు. నా ఆత్మ శాశ్వతం, క్రీస్తు చూపించినటువంటి రక్షణ మార్గం శాశ్వతమని పునీత పౌలు గారు ధర్మశాస్త్రాన్ని తన జీవితంలో అలవరుచుకున్నాడు. ధర్మశాస్త్రం ఆది కాండము నుండి మనమందరము కూడా దర్శన గ్రంథం వరకు పలికినటువంటి ప్రతి వాక్కు కూడా ధర్మశాస్త్రం. మానవ జీవితానికి దేవుడు మానవులతో మాట్లాడే మార్గమే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని పునీత పౌలు గారు తన జీవితంలో ఎప్పుడూ కూడా మరువకుండా ప్రతి ఒక్కరిని కూడా సహోదరి సహోదరులారా అని ఆత్మీయతతో పలకరించినటువంటి ఈ ధర్మశాస్త్రం ప్రతి కుటుంబానికి కూడా శక్తిని, విజ్ఞానాన్ని, సంతోషాన్ని, మనస్పర్ధలైనటువంటి జీవితాలను ఇవ్వాలని 2వ జాన్ పాల్ పాపు గారు తన జీవిత యావత్తు కూడా పోరాడాడు. ఈ మన శతాబ్దంలో ఎంతోమంది పునీతులను పరిశుద్ధ పాపు గారు ప్రకటించారు. వారందరిలో మనకు మిక్కిలి ప్రియమైనటువంటి వారు పునీత మదర్ తెరీసా గారు, పునీత జాన్ పాల్ పాపు గారు. జాన్ పాల్ పాపు గారు పవిత్రాత్మ నూతనీకరణ ఉద్యమాన్ని ఎంతో మహోన్నతముగా, పవిత్రాత్మ కోసం మీరు ప్రార్థించండి, పవిత్రాత్మ మీ జీవితాలను అభిషేకిస్తుందని, పవిత్రాత్మ కోసం స్వాగతం పలకండి జాన్ పాల్ పాపు గారు పిలుపునిచ్చారు. ఈనాటి సువార్తలో ప్రియ సహోదరి సహోదరులారా, ఆకాశంలో ఉన్నటువంటి చిహ్నాలన్నీ తెలుసు, వాస్తు గురించి అందరికీ తెలుసు, కానీ మన బుద్ధి మారాలని ఎవరు మాత్రం కూడా చెప్పటం లేదు. ఎన్నెన్నో మారుస్తూ ఉన్నాం, ఎన్నెన్నో కట్టడాలు వంకర టింకర చేస్తూ ఉన్నాం. అయినా కానీ ఏ ఒక్కరైనా కానీ నా బుద్ధి వారితే అన్నీ కూడా మారుతాయినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోలేకపోతూ ఉన్నాం. చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటూ ఉన్నారు, కపట వేషధారులారా. ఈ వాక్యము కేవలము ఆనాటి ప్రజలకు మాత్రమే కాదు, ఈనాటి ప్రజలకు, ఎవరెవరైతే ధర్మశాస్త్రాన్ని నమ్మరో వారందరినీ కూడా ప్రభువు ఈరోజు మనసు నొచ్చుకునే మాట అంటూ ఉన్నాడు, కపట వేషధారులారా అని. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనము దేవునికి స్నేహితులం. పవిత్రమైనటువంటి పూజా బలిలో పాల్గొనే సమయంలో 2వ జాన్ పాల్ పాపు గారి యొక్క స్ఫూర్తి, ప్రేరణ మనందరికీ రావాలని, పౌలు గారి యొక్క ఆత్మీయ పోరాటంలో మనం కూడా భాగస్థులం కావాలని
ఈ పూజా బలిలో మనం అందరం ప్రార్థించుదాం. అడుగుడి మీకు ఇవ్వబడని చెప్పినటువంటి తండ్రి, సత్య శ్రీ సభను మా జగద్గురువులు, పీఠాధిపతులు, గురువులు, మఠకన్యలు, గృహస్థ క్రైస్తవులందరూ పునీత 2వ జాన్ పాల్ పాపు గారి సత్యాన్వేషణలో ఆత్మీయ సంతోషములో ముందుకు వెళ్ళే భాగ్యాన్ని మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. దయగల దేవ, దివ్యవాణి ప్రచార మాధ్యమం ద్వారా ఇంటింట సువార్తను చాటుతున్నటువంటి ఈ సంస్థను దీవించండి. ఇందుకు సహాయం చేస్తున్న ధర్మదాతలను దీవించండి. ఇందు పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. నీ కృపా కటాక్షముతో ఇంకను ఇంటింట సువార్తగా వెలుగొందే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. దయగల తండ్రి, కపట వేషధారుల వలె జీవిస్తున్నామని మీరు మాకు బోధిస్తూ ఉన్నారు. దయతో మేమందరము కూడా సంతోషంతో ఒకరినొకరు క్షమించుకొని ఆత్మీయతతో పునీత జాన్ పాల్ పాపు గారి వలె మేమును క్రీస్తే మా రక్షకుడు, మరియ తల్లి మార్గము మాకు ఆదర్శ మార్గమని జీవించే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. దయగల దేవ, మాతో కలిసి ప్రార్థిస్తున్నటువంటి దివ్యవాణి భక్తులందరినీ కూడా ఆశీర్వదించండి. వారి హృదయాలలో, వారి తలంపులలో, వారి కుటుంబాలలో ఉన్నటువంటి సమస్త కోరికలను మీ పాద సన్నిధిలో ఉంచుతూ ఉన్నాం. దయతో వారి విన్నపాలన్నింటినీ కూడా మీరు స్వస్థపరచమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్దిసేపు మౌనముగా మీ హృదయాలలో దేవుడు ఏ స్వస్థతనివ్వాలనుకుంటూ ఉన్నారో ఆ స్వస్థతను దయచేయమని ప్రార్థించుదాం. ప్రార్థించుదాము. దయగల సర్వేశ్వర, మేము విన్నవించిన విన్నపములను నీ కృప ద్వారా ఆశీర్వదించి మమ్ము నీ ప్రేమలో స్వస్థపరచమని మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. అలవలే ఎగసినది నా మనసు, అలవలే ఎగసినది నా మనసు. బలిపీఠ సన్నిధిలో సమర్పించగా, బలిపీఠ సన్నిధిలో సమర్పించగా. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. సహోదరి సహోదరులారా, మీరును నేను సమర్పించు ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమే నీ సన్నిధికి తెచ్చి నీ వైభవములకు సమర్పించుకొని అర్పణములను అనురాగంతో స్వీకరింపుము. నీ సేవలో మేము చేయు ప్రతి పనియు నీకు అత్యధికమైన కీర్తిని సమకూర్చవలనడు ఆశయముతో నెరవేర్చుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను
మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలని మహత్వము పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవస్తున్న భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచూ నీ స్తుతులు పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకం చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం తిరిగి లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం తిరిగి లేచిన ప్రభువా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగుమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులతో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్తాన్మగ్ధ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత 2వ జాన్ పాల్ పాపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము శ్రీసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తమును చేయనుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమిస్తున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు స్నేహం, స్వర్గ సహవాసం, ప్రభు భోజం, మధురాహారం. ప్రభు స్నేహం, స్వర్గ సహవాసం,
ప్రభు భోజనం మధురాహారం స్వీకరింప తరలి రండి, నిత్య జీవం వసగు భోజనం స్వీకరింప తరలి రండి, నిత్య జీవం వసగు భోజనం. శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం, శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజనం మధురాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరలోకపు విషయములలో పాలు పంచుకొనుచు సత్ఫలితములు పొందుచున్నాము. ప్రస్తుత కాలములో నీవు మాకు అనుగ్రహించిన వాని సహాయముతో మేము శాశ్వతమైన వరములకు యోగ్యులమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడు అయిన ఓ యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితులలో దేవుడి చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక స్త్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యం ఇయ్యండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయు శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సహాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆరాధించేదం దేవాతి దేవుని, కీర్తించేదం రాజాతి రాజుని.
చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం. క్రీస్తునాథుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం. క్రీస్తునాథుని హల్లెలూయా 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 హల్లెలూయా. ఎరికో గోడలు కూలద్రోయ ప్రభువును స్తుతించెదం. ఎరికో గోడలు కూలద్రోయ ప్రభువును స్తుతించెదం. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. దివ్య సప్రసాద రూపంలో మా కోసం మానవుడిగా మా మధ్య ఉన్నటువంటి ఓ దివ్యనాథుడా, మీకే స్తుతి ఆరాధన ఘనత వైభవం ప్రాభవం ఘనస్థుతి కలుగునుగాక. అతి సామాన్యునిగా పేదల కొరకు పేదల పక్షమున నిన్ను ప్రార్థించే ప్రతి వ్యక్తిని కూడా నేను నీ యందు ఉన్నవాడను, నేను నిన్ను స్వస్థత పరుస్తానని మాతో పయనించే ఓ దివ్యాత్ముడా, మీకే స్తుతి ఆరాధన ఘనత మహాప్రాభవము కలుగునుగాక. మిమ్ము స్తుతించటం మా జీవితం చేసుకున్నటువంటి ఓ గొప్ప పుణ్యం. మీరు మాకిచ్చినటువంటి ఓ గొప్ప అవకాశం ఈ సాయం సమయం. ఓ దివ్యనాథుడా, మాతో మాట్లాడండి. మా కుటుంబాలలో
మీ పరిశుద్ధాత్మను విస్తారముగా వెదజల్లండి. ఈ సాయం సమయమున మేమందరము కూడా, ఓ ప్రభువా, నీ కృప మా అందరిపై రావాలని, ఈ క్లిష్ట సమయములో, ఈ అస్వస్థత గల లోకములో నీ కృప మా అందరిపై రావాలని మేము ప్రార్థన చేయుచూ ఉన్నాం. ప్రభు, ఈ కరోనా మహమ్మారి సమయంలో మీరు మాకు వైద్యులను అండగా ఉండటానికి, నర్సులను అండగా ఉండటానికి, మీరే ఒక వ్యాక్సిన్గా, ఒక శక్తిగా మీరు మా పక్షమున పోరాడుతూ మమ్ము జీవింపచేస్తున్నందుకు మీకు వేలాది వందనాలు. దయతో తండ్రి, నీవు మా పక్షమున పోరాడుతూ ఉండగా మాకు భయము లేదు, మాకు దిగులు లేదు తండ్రి. అలాంటి గొప్ప స్ఫూర్తిని పునీత 2వ జాన్ పాల్ పాపు గారి జీవితంలో మీరు ఏ విధముగానైతే బుల్లెట్ తన హృదయము నుండి దూసుకొని వెళ్ళినను, మీరు తనను సంరక్షించి, మీరు ఏ విధంగానైతే మీ నడకలో, మీ పయనములో తన జీవితాన్ని నడిపింపచేశారు, అదే గొప్ప విశ్వాస యాత్రను ప్రతి కుటుంబము, మేమందరము కూడా నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. అమ్మ మరియా, ఈ పరిశుద్ధ సమయములో దివ్యనాథుని నీ హృదయ గర్భములో మోసి, ఈ ప్రపంచంలో నీ దివ్య కుమారుని హృదయము మహా ఆవేదన పడుతూ, ముఖ్యంగా ఈ శుక్రవారం రోజున మేమందరము కూడా నీ బిడ్డలుగా ముందుకు వెళ్ళే భాగ్యాన్ని, ప్రార్థన, ఉపవాసము, దివ్య సంస్కారాలలో పాల్గొనే గొప్ప విజ్ఞతను మాకు దయచేయమని, అస్వస్థతలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ప్రభువా ఈ పరిశుద్ధ సమయంలో స్వస్థపరచమని మా ప్రభువును, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ పాపు గారు తనపు నెరవేరినట్లుగాను దివ్యవాణి గురువులను, సిబ్బందిని దీవించమని, దివ్యవాణి దాతలందరినీ భగవంతుడు జ్ఞాపకం చేసుకోవాలని, కరోనా ఈ ప్రపంచంలో పూర్తిగా తుడిచివేయమని వేడుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవవర్ ప్రసాదముల చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరి, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరి మా సర్వేషిని యొక్క మాత, పాపాత్మైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమీన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదులు కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయం మాత, మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. పునీత జాన్ పాల్ 2వ పాపు గారు మా కొరకు వేడుకొనండి.
అమ్మ ఆరోగ్యమాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.